నమస్తే అండి, నా పేరు బాలాచిరబైన. ఈ వీడియోలో ఏదైతే మున్సిపల్ పోస్టులకు సంబంధించి మున్సిపాలిటీలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి చాలామంది ఎలా ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలని అడగడం జరుగుతుంది. స్పెసిఫిక్గా మున్సిపాలిటీ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, ఏదైనా ఒక ఉద్యోగానికి, ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేటటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఈ 8-9 సూత్రాలు మాత్రం పాటించే ప్రయత్నం చేయండి. స్పెసిఫిక్గా రేపో మాపో అన్నట్టుగా ఉన్నటువంటి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో, నోటిఫికేషన్ రాగానే నోటిఫికేషన్ని ఖచ్చితంగా పూర్తి స్థాయిలో చదవండి. ఇక రెండవది, నోటిఫికేషన్ విడుదలైన తర్వాత దాంట్లో మెన్షన్ చేసినటువంటి సిలబస్ అంశాలని బైహార్ట్ చేయండి. సిలబస్ అంశాల కోసం నాణ్యమైనటువంటి పుస్తకాలని ఎంపిక చేయండి. దాదాపుగా నాకు తెలిసి ఒకటి జిఎస్ పేపర్గా, రెండవది మున్సిపల్ యాక్ట్గా, 74వ రాజ్యాంగ సవరణ చట్టాలుగా, ఇక రీసెంట్గా బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి మున్సిపాలిటీ ఎలా డెవలప్మెంట్ వచ్చింది, ఇలాంటి ఒక పరిచయంకు సంబంధించినటువంటి అంశాలు ఉండొచ్చు. సో ఇలా ఒక 2 పేపర్ల మాదిరిగా గతంలో జేపీఎస్ మాదిరిగా ఎగ్జామ్ నిర్వహించే అవకాశం ఉంటుందేమో అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. సో ఆ ఓరియంటేషన్లో ఆలోచించినప్పుడు పేపర్ 1, పేపర్ 2గా, గతంలో జేపీఎస్కి కూడా మైనస్ మార్కులు ఉంది కాబట్టి దీనికి కూడా మరి మైనస్ మార్కులు ఇంప్లిమెంట్ చేస్తారా చేయరా అనేది అయితే ఆలోచించాల్సినటువంటి అంశం. అయితే ఇది ఒక భాగం. ఏదైతే నోటిఫికేషన్ విడుదల కాగానే నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో చదవడం, నోటిఫికేషన్లో ఉన్నటువంటి అంశాలని పూర్తి స్థాయిలో చూడడం, దాంట్లో సిలబస్ అంశాలని బైహార్ట్ చేయడం. మూడవది, స్టాండర్డ్ పుస్తకాల ఎంపిక అని అంటున్నాం. ఉండేదే జిఎస్, ఇంకొకటి సెకండ్ పేపర్ అంటున్నాం కాబట్టి సెకండ్ పేపర్ సంబంధించి ఇక్కడ మార్కెట్లో అయితే ప్రస్తుతానికి స్పెసిఫిక్ పుస్తకాలు ఏం రాలేదు. ముఖ్యంగా ఏదైతే మున్సిపల్ యాక్ట్ ఉందో, యాక్ట్ని అయితే చూసే ప్రయత్నం చేయండి. గత వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం మర్చిపోయినా ఖచ్చితంగా ఈ వీడియోకి మాత్రం ఆ మున్సిపల్ యాక్ట్కి సంబంధించి ఆ లింక్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇదొకటి. ఇక 4వది, ప్రీవియస్గా ఎలాంటి అంశాలు మున్సిపాలిటీలకు సంబంధించి గతంలో ఉన్నటువంటి 74 రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించి ఎలాంటి అంశాలు ఎగ్జామినేషన్లో ఇస్తారు, అదేవిధంగా జిఎస్లో కూడా ఒక అంశం ఎలా ఇంపార్టెంట్ అంశం అవుతుంది, ఎలా అన్ఇంపార్టెంట్ అంశం అవుతుంది తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మీరు ప్రీవియస్ ప్రశ్నపత్రాలని ఒడిసిపట్టే ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా నోటిఫికేషన్ వచ్చే నాటికి ఒక 6 నెలల కరెంట్ అఫైర్స్ అయితే పూర్తి స్థాయిలో తరువుగా చెక్ చేసే ప్రయత్నం చేయండి. ఎప్పుడు కూడా కరెంట్ అఫైర్స్ని ఇప్పటి నుంచి బ్యాక్కి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఒకటి. ఇక సమకాలీన అంశాల మాదిరిగా సమకాలీన అంశాల నుంచి కాంటెంట్ వైపు వెళ్ళే ప్రయత్నం చేయండి. రోజువారీగా పేపర్లో వచ్చేటటువంటి మున్సిపల్ చట్టానికి సంబంధించి కావచ్చు, ఇక అదేవిధంగా కొంత ప్రభుత్వ విధానాలకు, ప్రభుత్వ పాలసీలకు సంబంధించిన విషయాలు కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన విషయాలు కావచ్చు, కొంత జాతీయం, అంతర్జాతీయం, ప్రాంతీయానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని ఒడిసిపట్టే ప్రయత్నం చేయండి. ఇక జిఎస్ పేపర్లో ఉన్నటువంటి ప్రతి అంశానికి సంబంధించి ఆ క్వాంటిటీ తరహాలో చదవాలి. ఏ పుస్తకాన్ని చదివితే ఎంత స్కోర్ వస్తుందనేది ఆ ఓరియంటేషన్లో మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. సరే, మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా మళ్ళీ కూడా పోస్ట్ చేయండి. ఇంకో విషయానికి సంబంధించి ఒకవేళ మున్సిపల్ రేపో మాపో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటే డెఫినెట్గా దానికి సంబంధించినటువంటి పుస్తకాలు, ప్రామాణికమైన పుస్తకం ఏదవుతుంది, మార్కెట్లో ఏ పుస్తకాలు ఉన్నాయని కూడా చెప్పే ప్రయత్నం చేస్తే, అంతేకాకుండా కొంతమంది కంప్లీట్గా మాకు అవగాహన లేదు, ఎలా మూవ్ కావాలనుకునే వాళ్ళ కోసం ఆన్లైన్ కోచింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. అన్అకాడమీ లాంటి ప్లాట్ఫామ్స్ కూడా మీకు అవైలబుల్లో ఉన్నాయి. అలాంటి ప్లాట్ఫామ్స్లో చేరాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే 6302863751 నెంబర్కు మెసేజ్ చేయండి. మీకు పూర్తి స్థాయిలో వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తా. మళ్ళీ వినండి, 6302863751 నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు పూర్తి వివరాలు అందజేస్తాం. మీకున్నటువంటి డౌట్స్ని, సందేహాలని కింద పోస్ట్ చేసే ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మీకు నా నుంచి వీలైనంత సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తా. ఇది అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు, మరింత సమాచారం మీకు రావడానికి అవకాశం ఉంటుంది.